హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం అయితే నేను ఫస్ట్ వీకే చేసుకున్నాను అనమాట. సో ఎలా చేస్తుంది ఏంటి అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ముందు రోజు నైట్ కి ఇంకా డెకరేషన్ అయితే ఇలా అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా చూసారు కదండి, చాప అయితే పెట్టేసాం అనమాట. చాపకేమో ఇంకా అరిటాకులతో డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి నేను ముందే ఫిక్స్ అయ్యాను, అలా అయినా ఇలా డెకరేషన్ చేద్దాము. ప్రతిసారి ఏంటంటే కటన్ పెట్టేస్తే అదే అయిపోతుంది, చాలా సార్లు కూడా అలానే చేసి ఈసారి ఏదైనా డిఫరెంట్ గా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా యూట్యూబ్ లో చూస్తే ఇంకా నాకైతే ఇది నచ్చింది. ఇంకా అరిటాకులు అయితే మా ఫ్రెండ్స్ అయితే పంపించారండి, వెళ్ళి తీసుకొచ్చిన అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్ కి అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా డెకరేషన్ అయితే ఇంకా అలా పిన్నిలతో ఫస్ట్ అయితే ఇంకా అరిటాకులు అయితే పిన్ని మొత్తం అటాచ్ చేసి ఇంకా ఆకులు ఏరిపోతున్నాయి అని చెప్పేసి 2 పేస్ట్ అయితే పెట్టేసాం అనమాట. పెట్టేసి ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్, బంతి పూలు ఉంటే ఇంకా అలా డెకరేషన్ అయితే చేసామండి. ఇంకా మధ్య మధ్యలో ఏంటంటే ఇంకా లిల్లీ పూలు ఉన్న చిన్న రెడ్ కలరు రోజ్ ఫ్లవర్స్ తోని ఇలా అయితే చేద్దాం అని చెప్పేసి ఈ థీమ్ అనుకున్నాను కాదు. ఇంకా కావాల్సినవన్నీ కూడా నేను 2 days ముందే తెచ్చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్లవర్స్ కాస్ట్ చాలా ఎక్కువైతుంది. 20 రూపీస్ ప్యాకెట్ ఏమో 50 రూపీస్ చెప్తున్నారు. ఇంకా పువ్వులకి, ఆ పువ్వులకే మనకి పూజలు వచ్చేసరికి ఇంకా పువ్వులకి అమౌంట్ ఎక్కువ అయిపోద్ది అనమాట. నేను అందుకని చెప్పి ఒక 3 days ముందుగానే తెచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే అనుకున్నాను, కానీ ఇంకా అనుకోకుండా ఈ వీక్ అయితే చేయాల్సి వచ్చేసింది. ఇంకా ఫస్ట్ వీక్ అయితే ఇంకా పౌర్ణమి ముందు చేసుకుంటే మంచిది కాబట్టి నేను ఇంకా ఫస్ట్ వీక్ అయితే చేసుకున్నానండి పూజ అనేది. ముందు రోజు నైట్ కి ఇంకా డెకరేషన్ అయితే చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వంట పనులు అన్ని ఉంటాయి కదండి. ఇంకా అందుకని చెప్పేసి ముందు రోజు నైట్ కి డెకరేషన్ అనేది చేస్తాం అనమాట. 1 అయితే అయిపోయిందండి. నేనైతే మొత్తం చేయలేదు, మా ఆయన కూడా హెల్ప్ చేశారండి. నేను మా ఆయన కలిపి డెకరేషన్ అంతా కూడా చేసాం అనమాట. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి కూడా సారీ డ్రేపింగ్ చేసేసి ఉంచేసాను. మార్నింగ్ అయితే ఫేస్ పెట్టి ఇంకా జ్యువెలరీ అంతా కూడా మార్నింగ్ అయితే వేసేసాను. ఇంకా నైటే పువ్వుల దండలు కూడా గుమ్మలకి అయ్యి కట్టేశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచాక బయట అయితే పసుపు రాసేసి ముగ్గులు అయితే పెట్టాను. యాక్చువల్ కలర్స్ తో వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా టైం సరిపోదని చెప్పేసి ఇంకా మామూలుగా ముగ్గు పిండితో అయితే ఇలా వేసేసాను సింపుల్ గాని. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, మా అమ్మ అయితే ముందు రోజే వచ్చిందండి. ఎందుకంటే బాబుతో చేసుకోలేమని చెప్పేసి మా అమ్మ అయితే వచ్చింది. మళ్ళీ ఫ్రైడే అయితే ఊరైతే వెళ్ళిపోయింది. ఇంకా మా అమ్మ అయితే 4కి అయితే లేచిపోయి ఇంక వంటలన్నీ స్టార్ట్ చేస్తుంది. నాకైతే 5కి అయితే లేపింది లేక అని చెప్పేసి ఇంకా నైట్ 1:30 ఇలా అయిపోయింది పడుకునేసరికి అని చెప్పేసి మా అమ్మ అయితే నన్ను లేపలేదండి. ఇంకా నేను మార్నింగ్ లేసాక మా అమ్మే వంట పనులన్నీ చూసుకుని నేను ఏమి కూడా చేయలేదు. ఇంకా నేను లేసాక ఇంకా నా పనులు నేను చేసుకుని డెకరేషన్ అది చేసుకొని ఇంకా అమ్మవారు రెడీ చేసి ముగ్గులు పెట్టుకొని ఇవన్నీ కూడా నేనైతే చేశాను అనమాట. చూసాక ఫ్రెండ్స్, ఇంకా అమ్మవారిని పెట్టుకొని ఇంకా అమ్మవారి ఫ్లవర్స్ తో డెకరేషన్ అయితే ఇలా అయితే చేశాను. ఇంకా కలసం అయ్యి పెట్టుకొని ఇంకా పనులంటివి ఉంటాయి కదండి, ఇంకా అవన్నీ కూడా నేనైతే చేసి ఇంకా మెయిన్ ఏంటంటే మా బాబుని అయితే చూసుకోవాలి. ఒకరు మా హస్బెండ్ మా బాబుని అయితే అస్సలు ఉండడు అనమాట. ఇంకా ఈ చిన్నపిల్లడు కదా తెలియదు, ఇంకా బాబుతో కష్టం అని చెప్పేసి మా అమ్మ నేను వద్దన్నా సరే వచ్చింది. ఇంకా వాడైతే ఉండడు. ఇంక వంటలన్నీ చేసుకొని నువ్వు పూజ ఎప్పుడు చేస్తావు, డెకరేషన్ చేస్తాను అంటున్నావు, నేను వస్తానులే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తానని చెప్పేసి మా అమ్మ అయితే వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా ఇప్పుడైతే కలసానికి అయితే బియ్యం అయితే వేసేసి ఇంకా తమలపాకులు వేసి కలసానికి అయితే నేనైతే రెడీ చేసినట్టు మొత్తం అన్ని అమ్మవారిని అంతా రెడీ చేసేసాక అప్పుడైతే నేను రెడీ అవుదామని చెప్పేసి ముందే పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీగా చేసుకుంటున్నాను. ఇంకా చెంబులో అయితే వాటర్ అయితే వేస్తానండి. వాటర్ వేసేసి ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా చిల్లర కాయిన్ వేయాలి కదా, ఇంకా అలా అయితే వేసేసి ఇంకా మామిడి కొమ్మలు కూడా పెట్టేసి కొబ్బరికి అయితే పెడుతున్నాను. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అనమాట వీడియో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొబ్బరికాయ పెట్టేసి ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఎప్పుడు నార్మల్ గానే పెడుతున్నాను. ఈసారి ఇంక ఇలా పెడదామని చెప్పేసి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా యూట్యూబ్ లో చూసి ముందు రోజే ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది చూసాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది. ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట. ఇంకా డెకరేషన్ అంతా కూడా ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇది ఎలా ఉంది ఏంటి అనేది, ఎలా చేసామనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. డెకరేషన్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా అమ్మవారికి కూడా పువ్వుల దండ కూడా నేనే కుట్టాను అనమాట బంతి పువ్వులతో.
ఇంకా వంటలన్నీ కూడా మా అమ్మ అయితే రెడీ చేసింది కదా, నేను పూజకు కావాల్సినవన్నీ కూడా నేనైతే చూసుకున్నాను. ఇది ఫ్రెండ్స్, ఇంకా చూడండి గారెలు, బూరెలు, పులిహోర, పాయసం అన్నీ కూడా అమ్మే చేసింది. ఇంకా ఇది అనమాట, ఇలా అయితే అవుతుంది. ఫ్రూట్స్ కూడా పెట్టేసి అమ్మవారికి ఆ తాంబూలం అన్ని కూడా పెట్టానండి. సారీ, బ్లౌజ్ పీస్, మనము చీరలో వచ్చిన బ్లౌజ్ కాకుండా సపరేట్ గా బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం, బ్యాంగిల్స్ అన్ని కూడా అమ్మవారికి సపరేట్ గా పెట్టాలి. చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే పెట్టకూడదు అనమాట. బ్యాంగిల్స్ అన్ని కూడా సపరేట్ గా అయితే పెట్టాలి. నేనైతే ఎప్పుడు అలానే పెడతాను. ఇంక చూసాక ఈ రేట్ అంటే అష్టలక్ష్మి అయితే పెట్టాను అనమాట. రీల్స్ లో అందరూ చూస్తుంటే ఇన్స్టాలో అష్టలక్ష్మి అనేది వచ్చింది. ఇంకెలా అయినా అష్టలక్ష్మి వేసారు కొందామని చెప్పి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. కాకపోతే నెక్స్ట్ వీక్ అనుకోని బ్లౌజ్ పీస్ అన్ని ఆర్డర్ పెట్టాను, కానీ ఈ వీక్ అనుకోలేదు. లేదంటే ముందుగానే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి నేను ఇక్కడ బయట తీసుకున్నాను అష్టలక్ష్మి. అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. చూసారు కదా, 8 మంది అష్టలక్ష్ములు అయితే ఇంకా అలా అయితే ఉందన్నమాట. ఇది పక్కన పెట్టేసి క్లాత్ వేసి ఇలా అయితే సెట్ చేసామండి. బాగుంది. అంటే ప్రతిసారి ఒకేలా కాకుండా ఏదైనా కొంచెం డిఫరెన్స్ చేద్దాం, అమ్మవార్లు కూడా అందరూ కూడా బాగున్నారు కదా, చక్కగా ఉంటది అని చెప్పేసి నేను ముందు రోజు నైట్కి వెళ్ళి అప్పటికప్పుడు తీసుకురమాట. 5 మెంబర్స్ కి అయితే తాంబూలం ఇద్దామని చెప్పేసి, ఇంకా తాంబూలం కూడా పూజలో కూడా మనం పెట్టుకోవాలి. పూజ అయ్యాక తాంబూలాలు ఇస్తే చాలా మంచిది. అందుకనే తాంబూలం కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. పూజకి అన్ని కూడా రెడీ అయిపోయాక ఇంకా ఫస్ట్ అయితే మా పాపకి అయితే రెడీ చేసేసి మా బాబుకి అప్పుడు నేనైతే రెడీ అయ్యానండి. ఇంకా మన ఇంటి మహాలక్ష్మిని చాలా అందంగా రెడీ చేయాలి కదా. ఇంకా పాపకైతే స్కూల్కి కూడా నేను పంపించలేదు. ఇంకా మోన్విత అయితే ఫస్ట్ జాయిన్ అయ్యాక ఇదే ఫస్ట్ అనమాట లీవ్ పెట్టింది. ఎప్పుడు కూడా లీవ్ అయితే పెట్టించలేదు. ఎప్పుడు అవసరం కూడా రాలేదు, ఎక్కడికి బయటకు కూడా వెళ్ళట్లేదు కదా బాబుతో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ టైము సెలవు పెట్టించేసి ఇంక ఇంట్లో అయితే ఉంచేసినండి పాపనైతే. ఇంకా పాపకైతే లంగా జాకెట్ చూసారండి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే స్టిచ్చింగ్ నేనే చేశాను. వర్క్ మగ్గం వర్క్ కూడా అప్పటికప్పుడు పూజ ఇంకా 2 days ఉంటేనే డిసైడ్ అయ్యాం కదా. అర్జున్ నైట్ అయితే 1 వరకు మగ్గం వర్క్ చేశాను అనమాట. బ్లౌజ్ కి వర్క్ చేసి ఇంక స్టిచ్చింగ్ అప్పటికప్పుడు అంటే ఎవరు చేయను అన్నారు. 2 members అయితే అడిగాను. సరేలే లాస్ట్ టైం కూడా లంగా జాకెట్ కుట్టాను, ఈసారి కూడా వచ్చేస్తుంది అంటే మగ్గం వర్క్ కదా రాదేమని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా బాగా అయితే వచ్చింది. ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట. ఇంకా పసుపు రాసి నాకు కూడా పారని పెట్టామని చెప్పేసి మా పాప అయితే అడిగింది అనమాట. నేనైతే మర్చిపోయి నేనైతే పారని పెట్టుకుని అమ్మ నాకు పెట్టలేదు, అమ్మ నాకు కూడా పెట్టా అంటే ఇంకా పాపకి అయితే పారని అయితే పెట్టాను అనమాట. నేను కూడా రెడీ అయిపోయాను కదా, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకా అప్పటికి టైం ఇంకా మా ఆయన డ్యూటీకి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా పూజ అయితే 10-20కి ఇలా పూజ కూడా అయిపోయింది వేగంగానే. మా బాబు చూసారు కదా ఫ్రెండ్స్, వీడైతే పడుకుని పోయాడు. మీకు ఈ వీడియోలో ఇక్కడే కనిపిస్తుంది అనుకుంటా మేబీ, ఎందుకంటే బాగా ఏడ్చాడు. ఇంక పూజ మధ్యలోనే ఇంక అమ్మ అయితే పడుకోబెట్టేసింది బాబునైతే. ఇంక ఇక్కడ వీడియో వచ్చేసి అమ్మ వీడియో తీస్తుందండి. ఇంకా పూజ అయితే ఇలా అవుతూ ఉందనమాట. ఇంకా వరలక్ష్మీదేవి వ్రతకథ బుక్ నేను తీసుకున్న నా దగ్గర ఉండేది, ఎవరికి ఇచ్చాను వాళ్ళు ఇవ్వలేదు అనమాట. నేను కూడా మర్చిపోయాను. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకురావడం కష్టం కదా అని చెప్పేసి మొబైల్లో ఎలాగో ఉంటుంది కదా, ఇంకా మొబైల్లోనే చదివి అని చెప్పాను మా ఆయనకి. అయితే ఇంకా మొబైల్లోనే చదివేస్తున్నారు. నమస్తుతే శివలక్ష్మీదేవతాయ నమః. ధ్యాయామి ఆవాహనం. సర్వమంగళమాంగళ్యే విష్ణు గృహంబల్ల సర్వయంబూందులై రథ గజబుదులై వాహనంబులతోడ నిండి ఉందని అంతటా ఆ స్త్రీలు అందరూ కొని గృహంబులకు బూటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిల్చుండేవి. పిదప చారుముఖం మొదలకు స్త్రీలు అందరూ ఓం చంద్రవదయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రశోదయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం విభూషితలయ నమః. ఓం మాహ్లాదజన్యతే నమః. ఓం పుష్టాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివకరే నమః. ఓం సత్యాయ నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజన్యాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం దారిద్ర్యనాశనాయ నమః. ఓం
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా పూజ అయితే మా లాస్ట్ ఏమో అష్టోత్తరాలు అయితే నేనే చదువుకుంటానని చెప్పేసి ఇంకా అష్టోత్తరాలు అన్ని కూడా నేనైతే చదువుకున్నాను. నేను చదివేటప్పుడు మా హస్బెండ్ అయితే పూజ చేశారు, తను చదివేటప్పుడు నేనైతే పూజ చేశాను. ఇంకా పూజ అంతా కూడా చాలా కంప్లీట్ అయిపోయిందండి. నిజంగా ఈసారి పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా, నాకైతే ఫుల్ హ్యాపీ. ఇంకా అమ్మవారు కూడా నిజంగా చాలా బాగుంది ఈరోజు అంతా కూడా. చాలా హ్యాపీ అయితే అనిపించింది అనమాట. పూజ అంతా అయిపోయాక అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నానండి. హారతి ఇచ్చి మా పాపకు కూడా హారతి ఇచ్చేసి ఇంకా అందరం కూడా హారతి అయితే తీసుకున్నాము. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అనమాట, ఇలా అయితే అవుతూ ఉందనమాట. ఇంకా ఫ్రెండ్స్ మా పాపది అయితే లంగా జాకెట్ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేశాను. ఇంకా ఎలా వస్తుందా ఏంటి అని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ దగ్గర ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటానండి. పూజ అయిపోయాక అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేసాను కదండి. అమ్మవారికి హారతి ఇచ్చేసాక బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను, అమ్మ, అలాగే మోన్విత, నేను, మా హస్బెండ్ ఇంకా ఫ్యామిలీ పిక్స్ అన్ని కూడా పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మనకి పిక్సే కదా మెమరీస్ గా ఉంటాయని చెప్పేసి ముందైతే ఫొటోస్ అయితే తీసుకున్నాము. పూజ అయ్యాక ఫొటోస్ తీసుకొని ఇంకా నేను తాంబూలంకి అయితే ఇంకా మా బ్లాక్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచేసి వచ్చేసాను. ఇంకా వాళ్ళు వస్తారు, టైం పడుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ తాంబూలం అయితే అమ్మకి అయితే ఇచ్చేస్తున్నానండి. ఇంకా కాలుకి అయితే పసుపు రాసేసి ఇంకా పారాయణ కూడా పెట్టాను. ఇంకా అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా, అలాగే మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారండి. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ గురించి నేను లాస్ట్ టైం చెప్పాను కదా, మోనిత బర్త్డేకి వచ్చారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి కూడా రమ్మని చెప్పాను అనమాట. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఇంకా మా బ్లాగ్ లో ఉన్న వాళ్ళందరికి కూడా ముందే చెప్పేసాను తాంబూలం తీసుకుని చెప్పేసి వచ్చాక ఇప్పుడు అమ్మకి అయితే ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా గంధం రాసేసి బొట్టు పెట్టేసి ఇంకా అక్షింతలు ఇచ్చేసి మా అమ్మ దగ్గర, మా అమ్మకి అయితే తాంబూలం ఇచ్చేసి అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట. ఇంకెలా అయితే అవుతూ ఉందండి. మా అమ్మ రాకపోతే మాత్రం పూజ నాది ఏ టైంకి అవుతుంది ఏంటి అనిపిస్తుంది. ఎందుకంటే ముందు రోజు 1 వరకు పడకుండా మళ్ళీ నెక్స్ట్ డే అమ్మకి మార్నింగ్ లేవడం అంటే చాలా కష్టము. ఇంకా చూడండి, ఆంటీ కూడా మా ఫ్రెండ్ వాసు కూడా వచ్చింది. వీళ్ళకి కూడా తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ వీక్ అయితే నేను మా బ్యాచ్ లో ఇంకా అలాగే మా ఫ్రెండ్ గౌరీ కూడా మా ఇద్దరమే ఈ వీక్ చేసుకుని, మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ సెకండ్ వీక్ న పూజ అయితే చేస్తున్నారు. మా ఇద్దరం కూడా ఇన్వైట్ చేశాం కదా. నాదైతే పూజ అయితే వేగంగా అయిపోయింది. మా ఇంటికి కూడా అందరూ కూడా వచ్చేయండి, మా ఫ్రెండ్స్ కి అయితే కాల్ చేసి చెప్పేసాను. ఇంకా ఫస్ట్ వాళ్ళందరూ కూడా మా ఇంటికి అయితే వస్తారు. ఇంకా అందరం కలిపి కూడా ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము అందరం ఉన్నాం. ఇంక ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే పాట పాడుతుంది చూడండి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే విద్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మహనీయ మాతా. మా ఫ్రెండ్ సాంగ్ ఎలా పాడింది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్, ఓకేనా. చూసారు కదా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారి ఇంకా అందరూ కూడా హాయ్ అయితే చెప్తున్నారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ డియర్ ఫ్రెండ్స్ వచ్చినందుకు. ఇంకా మా బ్యాచ్ లో అయితే కొంతమంది మిస్ అయిపోయారండి, 3 మెంబర్స్ అయితే. సో ఏంటంటే మన లేడీస్ ప్రాబ్లం వల్ల వాళ్ళైతే రాలేకపోయారు. వాళ్ళందరినీ కూడా చాలా మిస్ అయ్యాము మేమైతే, ఎందుకంటే అందరూ వచ్చి ఉంటే బాగుండేది కదా. ఇంకా వాళ్ళైతే రావడానికి అయితే మరి అవ్వలేదు, ఇంకా పూజ కదా రాకూడదని చెప్పేసి రాలేదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇంకా బొట్టు అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇది ఫ్రెండ్స్ మా గ్యాంగ్ ఎక్కడున్నా ఇంకా సరదాగా ఉంటుంది అనమాట. చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాము. ఇంకా అలాంటి పూజ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ ని ఇంకా పిలవకుండా ఉంటాము అస్సలు అయితే ఉండలేము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇంకా బొట్టు పెట్టేసి ఇంకా వాళ్ళందరికి కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళందరి దగ్గరికి కూడా తాంబూలం అనేది ఇచ్చేసానండి.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నానండి. ఇదే అనమాట వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.